సమస్త పొగడ్తలు, కృతజ్ఞతలు, ప్రశంసలు అల్లాహ్కే శోభిస్తాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త, నిజ ఆరాధ్య దైవము, సర్వజనులను పోషిస్తున్నవాడు, ఆహార ప్రదాత. ఆయనే ఈ లోకానికి మరియు పరలోకానికి యజమాని. ఆయన తన దయతో, తన కృపతో సర్వజనుల యొక్క మార్గదర్శకత్వం కోసము ప్రతి కాలములో, ప్రతి యుగములో ప్రవక్తలను, పుణ్యపురుషులను, దైవ సందేశకులను పంపుతూ వచ్చాడు. అల్లాహ్ యొక్క కోటాను కోట్ల శుభాలు, కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ఇమాముల్ అంబియా, ప్రవక్తలకు ఇమాం, ఖాతమున్ నబియీన్, ప్రవక్తల పరంపరను ముగింపు చేసినటువంటి ప్రవక్త, రహ్మతుల్ లిల్ ఆలమీన్, సర్వజనుల కోసం కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, మహనీయ ప్రవక్త ముహమ్మద్ పై సల్లల్లాహు అలన్ నబీ వసల్లం. ఆమీన్. సోదర సోదరిమన్లారా, మహాశ్రేయులారా, జుమా యొక్క ఖుత్బాలో బయాన్ యొక్క అంశము దాన ధర్మాల యొక్క విశిష్టత, ప్రత్యేకత. సోదర మహాశయులారా, మనలో ప్రతి వ్యక్తి కూడాను ఎల్లవేళలా ప్రతి సందర్భంలో తన ఈమాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. ఈమాన్ అనగా విశ్వాసము అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల మరియు పరలోకం విషయంలో. ఇక అనేకమైనటువంటి విషయాలలో విశ్వాసము, నమ్మకము, దీనినే ఈమాన్ అని అంటారు. ఈమాన్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అల్ ఈమాను యజీదు వ యన్కుస్. ఈమాన్ పెరగడము, తగ్గడం అనేది ఇది ఎలాంటి సందేహము లేనటువంటి అంశము. దీనిని ప్రతి వ్యక్తి కూడాను తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ విషయాన్ని గమనించే ఉంటాడు. అంతేకాదు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో కూడాను మనకన్నా ఈమాన్లో అతి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి సహాబా రదియల్లాహు అన్హుం వారు కూడాను ఈమాన్ తగ్గుతుంది, పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించారు. అందుకే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీ యొక్క ఈమాన్ స్థితి, ఈమాన్ యొక్క స్థితిగతులు ఒకే విధంగా గనక ఉన్నట్లయితే, అనగా పూర్తిగా మేము అల్లాహ్ యొక్క దాస్యంలోనే జీవితం గడిపేస్తున్నాము, పూర్తిగా మేము అల్లాహ్కు విధేయులుగా ఉండిపోతున్నాము, ఎన్నడూ కూడా పాపము చేయకుండా ఉండిపోయాము, అది ఈమాన్ పెరిగిపోయి ఇంకా తగ్గకుండా ఉండేటువంటి స్థితి అనుకుందాం. ప్రవక్త వారు అన్నారు, ఒకవేళ ఈమాన్ తగ్గకుండా, పెరగకుండా అదే స్థితిలో అనగా ఈమాన్ పెరుగుతూ పోతూ ఉన్నట్లయితే మీరు వెళ్ళి వచ్చేటువంటి దారిలో ఫరిష్తే, దైవదూతలు కలిసి ముసాఫహా చేసేవారు, కరచాలనం చేసేవారు. అయితే మొత్తానికి ఈమాన్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దానికి గల కారణము మనము చేసుకునేటువంటి కర్మలు, సత్కర్మలు కారణంగా మన ఈమాన్ పెరుగుతుంది. దురాచారాల కారణంగా, సత్కార్యాలను వదిలివేసినందు కారణంగా ఈమాన్ తగ్గిపోతుంది. సోదర మహాశయులారా, మన ఈమాన్లో మనకు ఉండాల్సినటువంటి నమ్మకాలలో ఈమాన్లో ఒక భాగము అల్లాహ్ తఆలా రజ్జాక్. ఆయన రజ్జాక్, ఉపాధినిచ్చేవాడు, ఆహారాన్ని ప్రసాదించేవాడు, ఆహార ప్రదాత.
ఈ ఈమాన్ని ప్రతి ముస్లిం స్త్రీ పురుషుడు చిన్నవారు పెద్దవారు అందరూ కూడాను కలిగి ఉండాలి. మేము ఎంత కాళ్ళు కొట్టి కష్టపడినా, మేము ఎంత చెమటోడ్చి కష్టపడినా, విధిరాతలో అల్లాహ్ తఆలా మేము ఎంత సంపాదించాలని పెట్టి ఉందో అంతే సంపాదించగలను. నేను ఈ పూట ఎంత తినాలని రాసి పెట్టి ఉందో అంతే తినగలను. చివరి శ్వాస వరకు కూడాను ఒక వ్యక్తి అతని చివరి శ్వాసకు ముందు కూడాను ఏది తినాలో ఏది తినకూడదో, ఏది తినాలో ఏది తాగాలో రాసి పెట్టి ఉందో దానిని తినేంత వరకు తాగేంత వరకు అతను శ్వాస విడిచిపెట్టలేడు. ఇది మనము కలిగి ఉండాల్సినటువంటి ఈమాన్, నమ్మకము. సోదర మహాశయులారా, మనకు ఉపాధిని ప్రసాదించేవాడు, మనకు డబ్బును ప్రసాదించేవాడు, మేము సంపాదిస్తున్నటువంటి ప్రతీది కూడాను అది అల్లాహ్ తఆలా ఇచ్చినటువంటి ఒక గొప్ప వరముగా భావించాలి. అప్పుడే మన ఈమాన్ సంపూర్ణమవుతుంది. ఒకవేళ గనక మేము సంపాదిస్తున్నటువంటిదైనా సరే, మేము దక్కించుకుంటున్నటువంటి ఆహార ఉపాధులైనా సరే, ఇవన్నీ కూడాను వేరే వేరే వాటి ద్వారా వస్తున్నాయి అని గనక మేము నమ్మినట్లయితే మేము షిర్క్ చేసినట్టు. వ్యాపారంలో లాభం లేకపోయింది, అయితే ఏదో ఒకటి చేయాలి. గుమ్మానికి ఒక గుమ్మడికాయ కానీ, లేకపోతే ఏదో ఒక బాబా ఇచ్చేటువంటి ఒక కొబ్బరికాయ కానీ, ఫలానా వస్తువులు కానీ వేలాడదీస్తే మంచి లాభం వస్తుంది, మంచి ఉపాధి వస్తుంది. ఇది మన ఈమాన్ను పాడు చేస్తుంది, మన ఈమాన్ను వ్యర్థం చేస్తుంది. ఏ విధంగానైతే మంచి నీటి గ్లాసులో చెత్తను వేస్తే ఏ విధంగా గ్లాసులో నీళ్లు ఇంకా గ్లాస్ పాడైపోతుందో, అదేవిధంగా మన ఈమాన్ కూడాను చెడిపోతుంది. ప్రతి దానికి మూలాధారుడు అల్లాహ్ అని నమ్మడమే ఒక ముస్లిం యొక్క నిజమైనటువంటి లక్షణము. సోదర మహాశయులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఓసారి తమ అనుయాయులతో, సహాబా రదియల్లాహు అన్హు వారితో ఒక ప్రయాణంలో బయటకు వెళ్ళారు. రాత్రి సమయమైంది, నిద్రవేళ, అందరూ నిద్రపోయారు. ఉదయాన్నే ఫజ్ర్ నమాజ్ కోసం లేచారు. అప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ నా ప్రియ అనుచరులారా, అల్లాహ్ నాతో ఈ విధంగా అంటున్నాడు, అస్బహ మిన్కుం కాఫిరన్ వ అస్బహ మిన్కుం ముమినన్. మీలో కొంతమంది రాత్రివేళ పడుకున్నారు, ఉదయాన్నే కాఫిర్లైపోయారు, అవిశ్వాసులైపోయారు, అల్లాహ్ యొక్క అవిధేయులైపోయారు. మరి మీలో కొంతమంది విశ్వాసులుగా ఉదయాన్నే లేచారు, వారు అల్లాహ్కు విధేయులుగా ఉదయాన్నే లేచారు. దీని అర్థం ఏమిటంటే, ప్రవక్త వారు అన్నారు, నిన్న పడినటువంటి వర్షము, నిన్న కురిసినటువంటి వర్షము, దానికి ఎవరైతే ఫలానా నక్షత్రం కారణంగా ఈరోజు ఈ రాత్రి వర్షం పడింది అని అన్నారో వారు అల్లాహ్ యొక్క అవిధేయులైపోయారు, అల్లాహ్ పట్ల అవిశ్వాసులుగా ఉండిపోయారు. ఇక ఎవరైతే నిన్న రాత్రి అల్లాహ్ యొక్క కృపతో వర్షం కురిసింది, నేల చల్లబడింది, మనసుకు ప్రశాంతంగా ఉంది అన్నారు, వారు అల్లాహ్కు విశ్వాసులుగా విధేయులుగా ఉండిపోయారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. సోదర మహాశయులారా, మనందరికీ తెలిసినటువంటి విషయమే, వర్షము ఇది సర్వ ఉపాధులకు మూలము. మనము తినేటువంటి ఆహార పదార్థాలైనా సరే, మనం తినేటువంటి ప్రతి వస్తువైనా సరే, ప్రతి దానికి కూడా మూలము వర్షము. ఈ వర్షాన్ని కురిపించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఉపాధి వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము వెతుక్కుంటూ వెళ్తాము, కానీ ఉపాధిని ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేటువంటి నమ్మకాన్ని కలిగి ఉండడమే ఒక నిజమైనటువంటి మోమిన్, ముస్లిం యొక్క లక్షణము. సోదర మహాశయులారా, ఈ ఒక్క మాటను మీ ముందు ఉంచి నేను తెలియజేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మాలో ఎంతోమంది మేము సంపాదించినటువంటి డబ్బు, ఇది నేను కష్టపడి సంపాదించినటువంటి డబ్బు, నేను కష్టపడి సంపాదించినటువంటి ఉపాధి, నేను దీనిని వేరే వారికి ఎందుకు ఇవ్వాలి? నేను ఈ డబ్బుని, ఈ ధనాన్ని, ఈ ఉపాధిని
పేద అనే వ్యక్తికి ఎందుకు ఖర్చు పెట్టాలి, ఇది నాది, కావాలంటే అతను కష్టపడి సంపాదించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని కూడాను కొంతమంది కలిగి ఉన్నారు. వాస్తవానికి ఏదైతే మేము అనుకుంటున్నామో ఇది నాది, నా కష్టము, నేను సంపాదించాను, అది వాస్తవానికి అల్లాహ్ తఆలా ప్రసాదించింది. ఇది ఒక ముస్లిం యొక్క ఈమాన్. సోదర మహాశయులారా, దాన ధర్మాలు ఒక ముస్లిం యొక్క లక్షణము. పేదలకు, వితంతువులకు, అనాథ పిల్లలకు, నిస్సహాయకులకు ఎప్పుడైతే వారు చెయ్యి జాపి అడుగుతారో వారికి దానము చేయడము ఒక ముస్లిం యొక్క ఫర్జ్, విధి. స్తోమత ఉన్నంత వరకు అల్లాహ్ యొక్క మార్గంలో అల్లాహ్ యొక్క పేరు మీద దానం చేయడము ఒక ముస్లిం యొక్క లక్షణము. దానిని తిరస్కరించకూడదు. ఖురాన్ గ్రంథంలో సూరతుల్ కహఫ్, ఈ సూరాని ప్రతి జుమా కూడాను ప్రవక్త వారు చదవన్నారు. ఎందుకంటే ఇందులో ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి. ఇందులో ఒక సంఘటన, ఇందులో ఒక విషయం ఉంది. ఇద్దరు వ్యక్తుల యొక్క సంఘటన ప్రస్తావించాడు అల్లాహ్ తఆలా. అందులో ఒక వ్యక్తికి అల్లాహ్ తఆలా ఎంతో ధనాన్ని ప్రసాదించాడు. అతని వద్ద ఎన్నో ఆస్తులు ఉన్నాయి. అతని వద్ద గొప్ప గొప్ప తోట వనాలు ఉన్నాయి. మధ్యలో నుండి పెద్ద పెద్ద సలయలు ప్రవహించే మార్గం ఉంది. అయితే అతను అన్నాడు మరొక వ్యక్తిని చూసి, నీ దగ్గర నా వద్ద ఉన్నంత డబ్బు లేదు, నేను అత్యధిక ధనము డబ్బును కలవాడిని, నాకు ఎంతో ఉంది అని బిడుసుతనం చూపించాడు. అప్పుడు అల్లాహ్ తఆలా అతనికి ఒక గుణపాఠం నేర్పించాడు. ఉదయాన్నే లేచి చూస్తే అతని వద్ద ఇంతకు ముందు ఎంతైతే ఉండేదో అందులో 0 మూల్యానికి మొత్తం చేరిపోయింది. అతని వద్ద ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడాను అతను నష్టపోయాడు. ప్రతీది కూడాను అతను కోల్పోయాడు. దాని తర్వాత రెండో వ్యక్తి, ఎవరి వద్దనైతే తక్కువ డబ్బు, తక్కువ ఆస్తులు, తక్కువ మూల్యం గలటువంటివి ఏవైతే ఉన్నాయో అతను అన్నాడు, నువ్వు ఎందుకని నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్తను నిరాకరించావు? నువ్వు ఎందుకని ఈ శరీరం ఏదైతే ఉందో అంతమించిపోయేటువంటి శరీరము, దీని మీద ఎందుకని అహంకారం చూపించావు? ఒకవేళ గనక నువ్వు ఏదైతే నా వద్ద ఉందో, నా ఆస్తులు, నా డబ్బు, నా సిరి సంపదలు, మాషా అల్లాహ్, ఇదంతా కూడా అల్లాహ్ యొక్క చిత్తముతో ఉంది, మాషా అల్లాహ్ అని ఉంటే ఎంత బాగుండేదో అని ఆ రెండవ వ్యక్తి అతనికి గుణపాఠం నేర్పించాడు. సోదర మహాశయులారా, ఏది కూడా మనది కాదు, ఏది కూడా శాశ్వతం కాదు. ఇది ఆయన ప్రసాదించింది. ఏ విధంగానైతే ఆయన ఇచ్చాడో అదే విధంగా ఆయన తీసుకోగలడు కూడాను. దీనికి మనకు ఎన్నో నిదర్శనాలు మన జీవితంలో జరగకపోయినా ఇతర జీవితాల్లో జరిగి ఉంటాయి. వాటిని చూసైనా సరే మేము గుణపాఠాన్ని తెలుసుకోవాలి. ఓ గొప్ప తండ్రి కొడుకులు, అతను ఎంతో ఆస్తి గలవాడు. అతని వద్ద ఒక తోట ఉండేది. అతని సంతానం ఇంకా చిన్నపిల్లలే. ఆ తండ్రి తన తోటలో ఉన్నటువంటి ఏదైతే అతని వ్యాపార భాగం ఉందో దాన్ని తీసివేసి కాస్త భాగము పేదలకు దానం చేసేవాడు. ఆ తండ్రి యొక్క మరణం యొక్క సమయం వచ్చింది. అతను మరణించాడు. అతని ఆస్తి కింద ఆ తోట వారి పిల్లలకు వెళ్ళింది. వారు పెద్దవారయ్యారు. పెద్దవారైన తర్వాత దానిని వారు ఆధీనంలో తీసుకున్న తర్వాత పంట యొక్క పండ్లు కోసేటువంటి సమయం వచ్చినప్పుడు ఏ విధంగానైతే వారి తండ్రి గారు పేదలకు ఆ పంచిపెట్టే కార్యక్రమం ఉండేదో అదేవిధంగా ఉదయాన్నే పేదలు వచ్చి నిలబడతారు. ఈ తోటలో ఉన్న కాస్త భాగము పేదలకు పంచిపెడతారు కదా అని. ఇటుపక్క ఇంట్లో ఆ తండ్రి యొక్క సంతానము, ఇప్పుడు తండ్రి గారు లేరు, నాన్నగారు లేరు, ఇది మా యొక్క ఆధీనంలో ఉంది, మేము తోచుకున్న విధంగా దీన్ని చేసుకోవచ్చు. ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఎందుకని మేము పంచిపెట్టాలి, వారికి మా యొక్క తోటలో భాగం ఎందుకని ఇవ్వాలి? ఒక పని చేద్దాము, ఆ పేదలు రాకముందే చాలా పొద్దుపోగానే మేము వెంటనే వెళ్ళి
ఏదైతే అమ్మే భాగం ఉందో దానిని, ఇంకా ఏదైతే వారికి పంచిపెట్టే భాగం ఉందో దానిని కూడాను తీసేసి వారికి దక్కకుండా చేద్దాము అని నిర్ణయించుకున్నారు. రాత్రి వేళ పడుకున్నారు. కానీ అల్లాహ్కి చిత్తం జరిగింది, అల్లాహ్కి ఆదేశం జరిగింది. ఒక దైవదూత ఆకాశం నుండి దిగి వచ్చాడు, ఆ తోటనంతా కూడాను నాశనం చేసేశారు. ఉదయాన్నే లేచి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు, ఏం చేద్దాం, చాలా త్వరగా వెళ్దాం, పదండి చాలా త్వరగా వెళ్తే మేము ఆ పేదలకు ఇచ్చే భాగం వారికి దక్కకుండా చెయ్యొచ్చు. తోటకు చేరుకున్న తర్వాత ఒకతను చూసి, మేము దారి తప్పిపోయామో, ఇది మా తోట కాదు కదా అని ఒకడన్నాడు. మరొక వ్యక్తి అన్నాడు, కాదు, సరైనటువంటి దారే, మా యొక్క తోట పూర్తిగా నాశనమైపోయింది. అందులో ఒక వ్యక్తి అన్నాడు, కాస్త వివేకం కలిగినటువంటి వ్యక్తి, నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరించాను, ఇలాంటి ఆలోచన పెట్టుకోమాకండి, ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో అలా చెయ్యమాకండి. అప్పుడు వారందరికీ కూడా బుద్ధి వచ్చింది. అప్పుడు వారు అల్లాహ్ను క్షమాపణ వేడుకున్నారు, అల్లాహ్తో దువా చేసుకున్నారు, ఓ అల్లాహ్, మరలా ఈ విధమైనటువంటి ఆలోచన మేము చెయ్యము, ఏదైతే మా నుండి మేము కోల్పోయామో దానికన్నా ఉత్తమంగా దాన్ని ప్రసాదించు. సూరతుల్ ముల్క్లో అల్లాహ్ తాలా ఈ పెద్ద సంఘటనను ప్రస్తావించారు. సోదర మహాశయులారా, అల్లాహ్ తాలా ఏదైతే మాకు ప్రసాదించారో దానిలో ఉన్నటువంటి హక్కును మేము తీర్చి, అనగా భార్య పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, మన కోసం, ఇంటి వారి కోసం ఖర్చు పెట్టిన తర్వాత ఏదైతే మిగిలి ఉందో దానిని ఏం చేయాలో కూడా అల్లాహ్ తాలా తెలియజేశారు. యా అయ్యుహల్లదీన ఆమను అన్ఫికు మిమ్మా రజక్నాకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, ముస్లింలారా, ఓ ముస్లిముతో అల్లాహ్ అంటున్నాడు, ఏదైతే మేము మీకు ప్రసాదించామో అందులో కాస్త, అంటే మిగిలినది, అన్ఫికు, మీరు ఖర్చు పెట్టండి అల్లాహ్ యొక్క మార్గంలో, అల్లాహ్ యొక్క మార్గంలో మీరు ఖర్చు పెట్టండి. మిన్ కబ్లి అన్ యఅతియ యౌమున్ లా బైఉన్ ఫీహి వలా ఖుల్లతున్ వలా షఫాఅ. ఆ రోజు రాకముందే మీరు ఖర్చు పెట్టుకోండి. ఏ రోజైతే మీకు ఏ విధమైనటువంటి ఒప్పందము కానీ బేరం చేయడానికి కానీ అవకాశం లేనేలేదు. ఇక ఏ స్నేహితుడి యొక్క స్నేహము ఆ రోజు పనికి రాదు. ఈరోజు మేము కాస్త బయట ఏదైనా ఇబ్బందిలో పడి ఉన్నట్లయితే ఒక ఫోన్ చేస్తే పరిగెత్తుకుని వచ్చే మిత్రులు ఉన్నారు. కానీ యౌమున్ లా బైఉన్ ఫీహి వలా ఖుల్లతున్, ఆ రోజు ఏ విధమైనటువంటి స్నేహము పనికి రాదు, వలా షఫాఅ, ఏ విధమైనటువంటి రికమెండేషన్ కూడాను పనికి రాదు. ఈరోజు మేము రికమెండేషన్ల కోసం తిరుగుతూ ఉంటాము, చాలా సులభంగా దొరికిపోతాయి. కానీ ఆ రోజు ఏ రికమెండేషన్ కూడా చెల్లదు. ఏ రోజు అది? ఏ రోజు? ప్రళయం యొక్క రోజు. ఆ రోజు కేవలం ఉపయోగపడేది ఒకే ఒకటి, మన కర్మలు, మన సత్కార్యాలు, మనం చేసుకున్నటువంటి దాన ధర్మాలు. ఇక్కడ మనం చేసినటువంటి ₹1 అక్కడ ఎన్నో వేల సంఖ్యలో మనము దానిని దక్కించుకోవచ్చు. సోదర మహాశయులారా, దాన ధర్మాల యొక్క ప్రాముఖ్యత ఉంది. మనం దీనిలో అత్యధిక భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ మేము దాన ధర్మాలు చేసినట్లయితే మరణాంతరము అల్లాహ్ సమక్షంలో వెళ్ళిన తర్వాత దాని యొక్క ప్రయోజనం కలుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనము. మనము ఆ రోజు అల్లాహ్ సమక్షంలో చేరుకున్న తర్వాత నరకాగ్ని నుండి మమ్మల్ని మేము రక్షించుకోవచ్చు. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇత్తకున్నార వలో బిషిక్కి తమ్రిన్, మీరు నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఎలా? ఒక అర్ధ ఖర్జూరానైనా సరే, ఒక సగం ఖర్జూరానైనా సరే మీరు సదకా చేసి, దాన ధర్మాలు చేసి. సోదర మహాశయులారా, దాన ధర్మాలు చేయడం వల్ల కలిగేటువంటి ఎన్నో లాభాలు ఉన్నాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది, భారం తగ్గుతుంది, మానసిక ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఎంతో సులభంగా తొలగించుకోవచ్చు. పేదవారికి దాన ధర్మం చేసిన తర్వాత వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క ముఖంలో చూసే చిరునవ్వు ద్వారా అల్లాహ్ మా ఆత్మకు ప్రశాంతతను ప్రసాదిస్తాడు, మన మనసుకు ప్రశాంతతను ప్రసాదిస్తాడు. ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నాడు, ఏడుస్తున్నాడు,
అలాంటి వ్యక్తిని చూస్తూ చూస్తూ మేము ఏమి కూడా ఖర్చు పెట్టకుండా అతని కోసం దాన ధర్మాలు చేయకుండా ఉన్నట్లయితే వాస్తవానికి మన మనసు చచ్చిపోయినట్టే. ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉండి అతను దాన ధర్మాలకు అర్హుడై ఉండి కూడా మేము దాన ధర్మాలు చేయకపోతూ ఉంటే మనము సుఖంగా ఉండలేము. కాసేపటి సుఖాన్ని కోరుకుంటూ డబ్బును కూడబెట్టుకుంటూ డబ్బును జమ చేసుకుంటూ ఉన్నట్లయితే నిజమైనటువంటి సుఖము మనశ్శాంతి ఏదైతే దక్కేది ఉందో దాన ధర్మాల్లో దాన్ని మనం కోల్పోతాము. కాబట్టి సోదర మహాశయులారా, అత్యధికంగా దాన ధర్మాలు చేయాలి. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సోదర మహాశయులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు బోధన ప్రకారంగా దాన ధర్మాలు మనము అల్లాహ్ యొక్క మార్గంలో చేయాలి. మస్జిద్ల కోసం, మద్రసాల కోసం ఎక్కడైతే అల్లాహ్ యొక్క సందేశము చేరవేస్తుందో వాటిని మనం ముందుగా ఈ దాన ధర్మాల ద్వారా నెలకొల్పాలి. దాని తర్వాత ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే అనాథ పిల్లల విషయంలో కేర్ తీసుకుంటారో అతని యొక్క స్థానము స్వర్గంలో నాతో పాటు ఈ విధంగా ఉంటుందంటూ 2 వేళ్లను జమ చేసి చూపించారు. అంటే మనకు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క స్థానము వారి యొక్క స్నేహము దక్కుతుంది. వారితో పాటు స్వర్గంలో ఉండేటువంటి అవకాశం దక్కుతుంది. అదేవిధంగా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిస్కీన్ల విషయంలో తాకీద్ చేశారు. మిస్కీన్ అంటే నోరు విప్పి అడగకుండా సిగ్గుతో ఉంటూ ఎప్పుడు కూడాను ఒక పూట తిండి ఒక పూట తిని మరొక పూట తినకుండా ఆకలితో ఉంటూ ప్రజల ముందు రాకుండా అతను తన జీవితాన్ని ఎంతో కఠినంగా గడుపుతూ ఉంటాడు. అలాంటి మిస్కీన్ నిరుపేదలకు మేము దాన ధర్మాలు చేయాలి. అడిగేవారు కొంతమంది ఉంటారు, అడగకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. వారిని వెతికి వారి దాకా వారి హక్కును చేర్చడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ తఆలా మనందరికీ విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనందరికీ అత్యధికంగా దాన ధర్మాలు చేసేటువంటి సదవకాశం ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా ఎవరైతే మస్జిద్ల కోసము, మద్రసాల కోసము, ఇక హక్కుదారుల కోసము దాన ధర్మాలు చేస్తూ ఉన్నారో అల్లాహ్ వారి యొక్క దాన ధర్మాలు స్వీకరించుగాక. వాటి ద్వారా మాచే జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాలను, పొరపాట్లను క్షమించుగాక. పరలోక దినాన్న అల్లాహ్ తఆలా వాటిని ఒక కొండ మాదిరిగా చేసి స్వర్గంలో మనందరికీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖుర్ఆనిల్ అజీమ్ వ నఫఅనా వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్. ఇన్నహు తఆలా జవ్వాదున్ కరీమున్ మలికున్ బర్రుర్ రఊఫుర్ రహీమ్ వ రబ్బున్ కరీమ్.